మహామల్లు. కర్ణాటక జానపద కథ చందమామ నుండి. ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలోని శంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు, వీరులు ఉండేవారు. ఒకప్పుడు మహామల్లుడనే గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వచ్చాడు. ఆయన దేశదేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు, పతకాలు, సత్కారాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్న మొనగాడు. మహామల్లు శంబల మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచేవాళ్ళెవరైనా ఉన్నారా? ఉంటే సరే, లేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాల్ చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమి చెప్పను రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి రాజుకు ఏదో సైగ చేసి, దీనికేమున్నది ప్రభు, మన ఆస్థానంలో ఉండే చండ ప్రచండ దోర్దండ గుండు మల్లుకు ఈ లోకంలో సాటి ఎవరు? వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా, ఎల్లుండి పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లుకు బదులు చెప్పను చెబుతారు అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పాటు చేయబడింది. మహామల్లు బసలో కూర్చున్నాడే కాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి అతడి మనస్సు అదొకలాగా మారిపోయింది. పరిచారకులను దగ్గరికి పిలిచి ఆ గుండు మల్లును గురించి భోగట్టాలు అడిగాడు ఆత్రంతో. అందుకు పరిచారకులు, ఆయనేనండి ఇక్కడి మల్లులందరికీ గురువు. వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమో అన్న సమయం వస్తే తప్ప సామాన్యంగా ఆయన బయటికి రారు అని చెప్పారు. పన్నాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూసి ఆశ్చర్యపడి ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, ఏమున్నదండి, మా గుండుమల్లు గారు దయచేస్తారు. మామూలు గుమ్మం సరిపోదు వారికి, అందుకని ఆ సింహద్వారము ఆ భవనమున్ను అని బదులు చెప్పారు. భవనాన్ని సిద్ధం చేసే పనివాళ్లతో మేస్త్రి, ఒరేయ్ బాగా గట్టిగా దిమ్మిసి కొట్టండి, మన గుండు మల్లు గారు గనక అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా, జాగ్రత్త అంటూ మాటిమాటికి హెచ్చరించసాగాడు. మహామల్లు చూస్తూ ఉండగానే గంగాళాల నిండా బాదం పప్పులు, వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి. ఈ అట్టహాసమంతా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మర్నాడు గుండుమల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారన్న వార్త నగరమంతటా మారుమోగింది. అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా 28 గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన పెద్ద బండి వచ్చి భవనం వాకిట నిలిచింది. ఆ తర్వాత మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారం పరివారమంతా చండ ప్రచండ దోర్దండ గుండు మల్లు గారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లు గారికి స్వాగతం ఇవ్వడానికని మహారాజు గారు స్వయంగా బండి వద్దకు వచ్చారు. ఇంతలో ఒక భటుడు రాజుగారి వెంట ఉన్న మంత్రి దగ్గరకు వచ్చి, అయ్యా, మహామల్లుడు బస్సులో లేడు, ఎటో వెళ్ళినట్టు కాపలా వాళ్ళు చెబుతున్నారు అన్నాడు. అప్పుడు మహామంత్రి చిన్నగా నవ్వి రాజుతో, మహారాజా, మన పథకం పారింది. ఆ మహామల్లు ఈసరికి మన రాజ్య సరిహద్దులు దాటుతూ ఉంటాడు అన్నాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.